హాయ్ ఫ్రెండ్స్, శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నది ఒడ్డున ఉంటుంది. ఈ రామమందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ ఆగస్టు 5, 2020న మన భారత ప్రధాని అయిన నరేంద్ర మోదీ నిర్వహించారు. ఈ అయోధ్య రామమందిరం మొత్తం విస్తీర్ణం 60 ఎకరాల్లో ఉంటుంది. అయితే రాముడి ప్రధాన మందిరం మాత్రం 2.7 ఎకరాల్లో ఉంటుంది. దీనికి పూర్తిగా దాదాపు 3,000 కోట్లు ఖర్చు అవుతుందని ఆలయ కమిటీ అంచనా వేసింది. మందిరం పూర్తిగా భారత్ యొక్క సాంప్రదాయ మరియు స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబోతుంది. మొదటిగా రామమందిరం డిజైన్ విషయానికి వస్తే, ఇప్పుడు కడుతున్న ఈ రామమందిరం డిజైన్ ఆల్రెడీ 30 సంవత్సరాల క్రితమే రెడీ చేశారు. అంటే 1989లోనే రెడీ చేశారు. దేవాలయాలు డిజైన్ చేయడంలో చేయి తిరిగిన వ్యక్తి చంద్రకాంత్ సోంపురా అనే వ్యక్తి ఈ మందిరాన్ని డిజైన్ చేశారు. అయితే ఆలయ నిర్మాణానికి రాజస్థాన్కు చెందిన మక్రానా మార్బుల్, పింక్ రాయ్, తమిళనాడు, తెలంగాణకు చెందిన గ్రానైట్ రాయ్, మధ్యప్రదేశ్లోని మాడ్ల నుంచి రంగు మార్బుల్ను ఉపయోగిస్తున్నారు. ఇంకా విగ్రహాల విషయానికి వస్తే, శ్రీరాముడు సీతాదేవి విగ్రహాలను శాలిగ్రామ రాళ్ళతో తయారు చేస్తున్నారు. ఈ శాలిగ్రామ రాళ్ళు నేపాల్లోని గండిగి నది ఒడ్డున ఉంటాయి. శాలిగ్రామ రాళ్ళను విష్ణు అవతారంగా భావిస్తారు. పురాణాల ప్రకారం హిందువులు శాలిగ్రామాన్ని పూజిస్తారు. హిమాలయాల నుండి వేగంగా ప్రవహించే నీరు రాళ్ళను చిన్న ముక్కలుగా చేస్తుంది. ఈ శాలిగ్రామ రాళ్ళు ఎంతో విలువైనవి మరియు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ శాలిగ్రామం పేరు గల రాళ్ళు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. అలానే ఈ మందిరం తయారీ విషయంలో ఎక్కడ ఇనుము కానీ సిమెంట్ కానీ వాడలేదు. మొత్తం రాతితోనే చెక్కుతున్నారు. ఇంకా 2.7 ఎకరాల్లో ఉన్న రామమందిరం మొత్తం పొడవు 380 అడుగులు ఉంటుంది. వెడల్పు 250 అడుగులు ఉంటుంది. ఇక మందిరం గర్భగుడి ఎత్తు 161 అడుగులు ఉంటుంది. ఈ రామమందిరం మొత్తం 3 అంతస్తుల్లో ఉంటుంది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి. ఇంకా ఆలయ స్తంభాల విషయానికి వస్తే, మందిరం గ్రౌండ్ ఫ్లోర్లో 160, ఫస్ట్ ఫ్లోర్లో 132, సెకండ్ ఫ్లోర్లో 74 స్తంభాలు ఉంటాయి. అలానే ఈ మందిరానికి 5 మండపాలు ఉన్నాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలు. అలానే ఈ మందిరానికి 5 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఇలా 5 ద్వారాలు ఉన్న మందిరం ప్రపంచంలో ఇదొకటే ఉంది. మరియు అయోధ్యలోని రామమందిరం కోసం 2,100 కిలోల బరువున్న గంటను తయారు చేస్తున్నారు. ఈ గంట ఎంతో ప్రత్యేకమైనది. యూపీలోని ఎట్టా అనే ప్రదేశంలో అతిపెద్ద బెల్లల తయారీ కంపెనీ ఉంది. ఇక్కడ కళాకారులు ఇప్పుడు అయోధ్యలోని రామమందిరం కోసం గంటను తయారు చేస్తున్నారు. అలానే ఈ మందిరంలో శ్రీరాముడి విగ్రహం బాలుని రూపంలో ఉంటుంది. ఇంకా ఈ మందిరం ముఖద్వారం ఏనుగులు, సింహాలు ఆకృతితో ఉండి ఎంతో వైభవంగా ఉంటుంది. దాదాపు 1,00,000 మంది ప్రార్థన చేసుకునే విధంగా, 10,000 మంది దర్శనం చేసుకునే విధంగా ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది. ఇంకా అలానే శ్రీరామ మందిరం ఎంతో అందంగా, ఎంతో వైభవంగా, ఎన్నో వింతలు విశేషాలతో నిర్మించబడుతుంది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత గర్భగుడి ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతుంది. జనవరి 24 నుంచి భక్తులు ఈ మందిరాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఎంతో వైభవంగా ప్రారంభం కాబోతున్న ఈ ఆలయ నిర్మాణం కన్నుల పండుగగా జరగాలని ఆ శ్రీరాముడిని కోరుకుందాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.